పోలవరం, ఆల్మట్టి, నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య, మహబూబ్ నగర్లో నీటి సమస్య, అట్లనే నిరుద్యోగుల సమస్య కూడా ఒకటి అట్లే రాజకీయ చర్చ అయిపోయింది. ప్రతి ఎలక్షన్లలో నిరుద్యోగులు అనేది ఒక టాపిక్ అయిపోయింది. ఎట్లా అంటే ఈ ప్రభుత్వము వాళ్ళే చెప్పుకున్నారు, ఈ ప్రభుత్వం గద్దె మీదకి రావడానికి నిరుద్యోగులే కారణము. November 24, 2023 ప్రియాంక గాంధీ గారు పాలకుర్తి సభలో యశస్విని రెడ్డి ఒక ప్రచార సభలో మాట్లాడి, మేము వచ్చినప్పుడు తెలంగాణ ఇస్ ద టాప్ స్టేట్ అమాంగెస్ట్ ద అన్ఎంప్లాయ్మెంట్ అన్నారు. నిజంగానే అనుకున్నాం. నిజమే. ఎవరికి అన్ఎంప్లాయ్మెంట్ అని అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, కాంగ్రెస్ నాయకులకు, వాళ్ళకి అన్ఎంప్లాయ్మెంట్. వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వచ్చింది, అయిపోయింది, ఆమె రావట్లేదు ఇంకా. అందులో ఎవరు అని అంటే మా నిరుద్యోగ జెండా మోసిన బల్మూరి వెంకట్, కోదండరాం, బట్టి విక్రమార్క, అద్దంకి దయాకర్ గారు, స్వయాన రేవంత్ రెడ్డి గారు, వీళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చినాయి, ఆమె రావడం లేదు. ఆ తర్వాతకి November 27, 2023లో మన రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్ వచ్చి అందరి శోకాన్ని మిగులుస్తారని, అందరి శోకాన్ని తీర్చుతారనుకున్నాను, కానీ అది ఇక్కడికి శోకమే అయిపోయింది. అశోక అంటే శోకం లేనిది, కానీ ఇప్పటికీ ఆ శోకం అనేది అంతే ఉన్నది. ఏ నోటిఫికేషన్లో రాలేదు. ఆయన మళ్ళీ తెలంగాణలో ఎప్పుడు అడుగుపెట్టినంటే మొన్న వికారాబాద్లో అడుగుపెట్టినప్పుడు అందరిని అరెస్ట్ చేసిరు. ఆయనని మరి ఏమంటున్నామో మేమేమన్నామో మాకైతే తెలియదు, అందరిని అరెస్ట్ చేసిరు. ఆయన చెప్పిన దానికి అడుగుదామని చెప్పి మేము అనుకున్నాం. అయితే జాబ్ క్యాలెండర్ గురించి అందరూ మాట్లాడారు, అయిపోయింది. తెలంగాణలో మేమైతే అడగలేదండి. మేనిఫెస్టోలో పేజ్ నెంబర్ 4, 45 పాయింట్ నుంచి 49 పాయింట్ వరకు మొత్తం వాళ్ళే ఈ నిరుద్యోగులకు సంబంధించిన జాబ్ క్యాలెండర్. ఫస్ట్ పాయింట్ 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అని చెప్పి బాధాప్త మేనిఫెస్టోలో ఉంది. మేనిఫెస్టో ఈజ్ ఎ బైబిల్, ఈజ్ ఎ ఖురాన్, ఒక పవిత్రమైన గ్రంథం లాంటిది మేనిఫెస్టో. అందులో ఈ పేజ్ నెంబర్ 445లో వాళ్ళే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అని చెప్పి మెన్షన్ చేసినారు. ఈ బల్మూరి వెంకట్ అన్నాడు మేము ఎక్కడ ఇవ్వలేదు అన్నాడు, శ్రీధర్ బాబు మేము ఎక్కడ చెప్పలేదు అని అన్నారు. దాని తర్వాతకి నెక్స్ట్ పాయింట్ 46 వచ్చేసి నిరుద్యోగ భృతి 4000 అన్నారు, అది ఇవ్వలేదు. దాని తర్వాతకి ఈ మెగా డిఎస్సి అన్నారు, ఈయన బట్టి విక్రమార్క మెగా డిఎస్సి అన్నారు, ఆ డిఎస్సి లేదు. సార్ ఒక పాయింట్, ఈ గురుకులాలకు సంబంధించి ఏదైతే డౌన్ మెరిట్ లిస్ట్ ఇస్తామని చెప్పి అన్నారు. ఒక కేసు నడిచింది అనమాట. అన్ని ఎలక్ట్రిసిటీ బోర్డు సంబంధించి ఒకే నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఒకే వ్యక్తి 2 కంటే ఎక్కువ ఉద్యోగాలకి ఎంపికైనప్పుడు మిగిలిన పోస్టులు బ్యాక్లాగ్ అయిపోతాయి కాబట్టి కోర్టుకి వెళ్తే అదేంటిది ఈ ఎలక్ట్రిసిటీ బోర్డుకి సంబంధించి కేసు ఉంటే హానరబుల్ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, దాన్ని డౌన్ మెరిట్ ఇచ్చి ఫిల్ చేయొచ్చు అని చెప్పి. అదే జడ్జిమెంట్తోని ప్రజెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసిందని అంటే బ్యాక్లాగ్ ఉన్నాయి దాదాపు 5000 గురుకులాల్లో మొత్తం సంబంధించి ఉన్న దాంట్లో వాళ్ళు రిక్రూట్ చేసింది 5000 వేకెన్సీలు బ్యాక్లాగ్ ఉన్నాయి. టీజీటీ, పీజీటీ, జేఎల్, డిఎల్, లైబ్రేరియన్ ఇవన్నీ బ్యాక్లాగ్ అయిపోయినాయి. వాళ్ళు ఫిల్ చేయకుండా అలాగే ఉన్నారు. దాన్ని సింగిల్ బెంచ్ కోర్టుకి వెళ్ళినప్పుడు అక్కడ జడ్జిమెంట్ ఇచ్చింది ఖచ్చితంగా చేయాలని చెప్పి. దాన్ని మళ్ళీ కౌంటర్ చేస్తూ రిక్రూట్మెంట్ బోర్డు, గురుకుల రిక్రూట్మెంట్ మళ్ళీ డివిజన్ బెంచ్కి వెళ్ళింది. అక్కడ కూడా సేమ్ జడ్జిమెంట్ వచ్చింది. వీళ్ళు ఎవరైతే లాస్ అయిన ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళని అఫీషియల్స్ని అప్రోచ్ అయినప్పుడు మేము రిక్రూట్ చేయము, మా యొక్క అవసరం అంటే మా ఇష్టం ఉన్నప్పుడు మేము రిక్రూట్ చేస్తామన్నారు. హైకోర్టు యొక్క జడ్జిమెంట్ని వాళ్ళు అమలు చేయనప్పుడు మరి వాళ్ళు దేనికి అల్టిమేట్? అసలు రాష్ట్రంలో పరిపాలన అనేది మొత్తం పూర్తిగా హైకోర్టు యొక్క ఆదేశాల మేరకు నడుస్తుంది. ఇంకొక విషయం, ప్రభుత్వం ఏం చేస్తుంది అని అంటే అందరికీ ఉద్యోగాలు కల్పిస్తాం. అసలు మేము జాబ్ క్యాలెండర్ గురించి కొట్లాడడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే నేనున్న ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏ నోటిఫికేషన్ నేను ఎలిజిబుల్లో దానికే ప్రిపేర్ అవుతా. ఇందులో ఏంటంటే కానిస్టేబుల్, పోలీస్ రిక్రూట్మెంట్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఏంటి అని అంటే వాళ్ళకి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని అంటే వాళ్ళు ఖచ్చితంగా ప్రిపేర్ అవుతారు. ఒక ఫిజికల్ ఫిట్నెస్ అనేది వాళ్ళు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సంవత్సరం ఇప్పుడు వాళ్ళు అధికారులు వచ్చినప్పటి నుంచి 30 నెలలు వాళ్ళు అదే ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ చేయాలంటే హైలీ ఇంపాసిబుల్. ఇంకోటి ఏంటి, ఏజ్ అనేది లాస్ అవుతుంది. దీని ద్వారా ఏంది, మీరు మభ్య పెడుతున్నారు, ఏ నోటిఫికేషన్లు ఇవ్వకుండా ఇస్తామని చెప్పి. మేము ఈ వేదిక ద్వారా క్వశ్చన్ చేసేది ఏంటంటే ఈ పేపర్లకు పరిమితం కాదు, ఖచ్చితంగా మీరు అనేది నోటిఫికేషన్ అనేది విడుదల చేయాలి. జర్నలిస్ట్ వేదిక ద్వారా మేము కోరేది ఏంటంటే ప్రభుత్వం ఖచ్చితంగా ఒక నిర్ణయం అనేది దీని మీద తీసుకోవాలి. అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి అందులో అన్ని రకాల పార్టీలను మీరు ఇన్వైట్ చేసి నిరుద్యోగులను కూడా అందులో భాగస్వామ్యం చేసి మా యొక్క డిమాండ్ మేరకు మీరు ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి ఈ వేదిక ద్వారా మిమ్మల్ని కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలండి.